సభను ఆశిస్తున్న పెద్దలకు, సభకు వచ్చిన మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. మహాసభ పేరులోనే మహా ఉంది. ఆ సభ గురించి నేను చెప్పలేదు, పేరులో అనేది ఉన్నట్టు మహాసభ అనేది ఉంది. ఈ మహాసభ అనేది 150 సంవత్సరాలు దగ్గరైతాం. దీనికి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నది మహాసభ అనే పేరు. ఆ పేరుకు తగ్గట్లు ప్రెసిడెంట్లు కూడా వస్తుంటే బాగుంటుంది. ఆ గౌరవం అట్లే ఉంది కూడా. మహాసభలో పెద్ద డబ్బులు ఉండేది కాదు, ఏమీ కాదు. ఆ మట్టి బిల్డింగ్ ఒకటి ఉండేది హైదరాబాద్. దాన్ని ఎవరో అప్పుడప్పుడు మాతో కొద్దిగా డబ్బులు తీసుకొని దాన్ని టూర్ పాలిష్ చేస్తాం. సో మహాసభ డబ్బులు ఏమి ఉండేది కాదు. ఉన్న డబ్బులు ఏమన్నా ఉంటే డైవర్ట్ అయ్యేది. కొన్ని మాటలు ఆ ట్రస్ట్లో పెట్టిండే డబ్బులు కూడా కొద్దిగా డైవర్ట్ అయినాయని విన్నాను. అంటే స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్లు అట్లా దాన్ని వడ్డీ వాడాలనేది ఉండేది. అంతా కొన్ని డైవర్ట్ అయినాయనేది అప్పట్లో ఉండేది. రాష్ట్ర విభజన అయినాక ముందు ఆ డబ్బులన్నీ తీసుకొని అసెట్గా పెట్టండి, ఇది ఏమవుతుందో తెలియదు అనే పరిష్కారం మళ్ళీ చూస్తాము. డబ్బులు మళ్ళీ కావాలంటే తెచ్చి పెడతాము, ముందు అసెట్లో పెట్టేయండి అని సుబ్బరాయుడిని కోరటము, సుబ్బరాయుడు అసెట్లో పెట్టడము జరిగింది. మరి ఆ మహాసభ భవనానికి ముందు పోవటం, సుబ్బరాయుడు గారు టర్మ్ ఉండగానే కొద్దిగా రూలింగ్లో ఉండే గవర్నమెంట్లో ఉండే వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పెట్టడం. అప్పుడుండే మంత్రివర్యులు కూడా నేను సహకరించాను. ఆ సహకారం అనేది మర్చిపోయి ప్రభుత్వం ఒత్తిడి అని చెప్పి నాకు మర్యాద ఉండదు, నాకు గౌరవం ఉండదు, నేను మంచిని వేయాలి మంచిని వేయాలని ఆ మంత్రివర్యులు వెంటపడటం. సుబ్బరాయుడు గారు అలసిపోయేసేసి పోతే పోండి సార్ నాకు ఉంటే ఉంది అని చెప్పి ఆయన రాజమండ్రి పారేయటం. తర్వాత ఒక పుస్తకము, ఒక అకౌంట్, ఒక ఇది మెయింటైన్ చేయాలా, ఎలక్షన్ చేయాలా అనేది మర్చిపోయారు మహాసభ. అంతకుముందు ఒకటి పనికిరాని ఒకటి జయంతి తెచ్చండి. జయంతి బాగా పోరాడేటప్పుడేమి మనం వైశ్య కార్పొరేషన్ కోసం విపరీతంగా పోరాడతాం. నంద్యాల ఎలక్షన్స్ ఉన్నప్పుడు చంద్రబాబు గారు నాతో అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఇది అనౌన్స్ చేస్తాను, ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఆయన నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తున్నప్పుడు మనకు కొద్దిగా ఆయన బై ఎలక్షన్స్ అవి ప్రభుత్వం ఆ పార్టీది ఉన్నది, వారు అభయం ఇచ్చినప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా మనం బిహేవ్ చేసుకోవాలి. జయంతి ఏదో పదవి కోసం జంప్ చేయాలని టాప్ పనిపోయాడు, వైఎస్ఆర్తో కూర్చొని మాట్లాడటం, మళ్ళీ వాడిని 4 దుబ్బులు పెట్టి పట్టుకొని వచ్చి మళ్ళీ కూర్చోవటం. ఇది మీరు చంద్రబాబు గారు అప్సెట్ కావటం, ఎట్లా పోతాడు వాడు, మీకు తెలియకుండా ఎట్లా పోతాడని అంటాం. లేదని నిజంగా నాకు తెలియదు, వీడు పనికిరానోడు, దుర్మార్గుడు కదా, పోయాడు, ఇంకే చొక్కా పట్టుకుని మళ్ళీ తీసుకొని వచ్చాను అని చెప్పాడు. మళ్ళీ కష్టం మీద మళ్ళీ అనౌన్స్ చేయించాను వైశ్య కార్పొరేషన్ అనౌన్స్ చేసినాక మరి అది హోల్డ్ పెడితే భరత్ నా కొడుకు ఊర్లు తిరిగి మిత్రులతో కలిసి తిరుపతిలో చాలా మంది కోఆపరేట్ చేశారు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో పోయి ఇర్రెస్పెక్టివ్ పార్టీ ఎమ్మెల్యే అందరూ సంతకాలు పెట్టి వైశ్య కార్పొరేషన్ ఇవ్వడం కానీ యునానిమస్గా అందరు ఎమ్మెల్యేలతో సంతకాలు తీసుకొని భరత్ ముందుకు పోవడం జరిగింది. తర్వాత దాన్ని ఆచరణలో రావటం జరిగింది. ఎంత ఫండ్ ఇచ్చారు, ఎంత ఇవ్వలేదు అనేది కాదు, ఓ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి దారిలో పెట్టడం జరిగింది. అది ఎప్పుడవుతుంది, దానికి కూడా సమయం వచ్చినప్పుడు దానికి కూడా పోరాటం చేస్తాం, ఎక్కువ తీసుకుంటాం. ముందు అది దారిలో పెట్టాం, దాన్ని అదే మాదిరిగా తెలంగాణలో తీసుకొని వచ్చాం, అదే మాదిరిగా కర్ణాటకలో అనౌన్స్ చేస్తాం, తక్కువ అమౌంట్ పెట్టారు, మళ్ళీ దాని సంగతి తెలియదు, మహారాష్ట్రలో తీసుకొచ్చాం. ఈ విధంగా దీనికి నాంది పలికాం. ఇటువంటివి మహాసభ నుంచి తెచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. మహాసభ అంటే ఒక గౌరవం ఉంది.
చీఫ్ మినిస్టర్ వాళ్ళు పిలిపించి మాట్లాడతారు, ప్రెసిడెంట్ సెక్రటరీనో వాళ్ళు వెళ్ళినప్పుడు ఘోరంగా కూర్చోబెట్టి మాట్లాడతారు. మన ఇష్యూస్ చెప్పేదానికి ఇంతకుముందులో మీటింగ్లో చెప్పాను, మన ఇష్యూస్ చెప్పుకునే దానికి అవకాశాలు ఉంటాయి. ఆ గౌరవం ఇస్తానుకో చీఫ్ మినిస్టర్ కూర్చోండి మాట్లాడంటే మనకు ఆ గౌరవంతో మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. ఇలా చాలా బాధకరంగా ఉంటుంది. సో అది దాంట్లో ఉండే విల్లులో పరంగా పోకుండా ఒక 20-25 సంవత్సరాల కిందట ఒక అధ్యక్షుడు అమ్ముకున్నాడు. దాన్ని అమ్ముకునేదే మళ్ళీ హైకోర్టు చీఫ్ ఆర్డర్ పెట్టి అమ్మకాన్ని క్యాన్సిల్ చేశారు. ఇన్ని మీనవాళ్ళు ఇవంతా ల్యాండ్స్ కబ్జాలు కొనేవి దాన్ని విడిపించే పద్ధతిలో ఉంటుంది. విడిపించి గోపి వీళ్ళంతా సహకారం తీసుకున్నారు. చాలానే కష్టం, ఎందుకంటే ఇంటి దొంగ ఈశ్వరుడన్నా పట్టలేడంటారు. మనకు దరిద్రం ఏమంటే బయట వచ్చే వాళ్ళు 45 ఏళ్ళుగా ఎవడన్నా ఫ్రాక్షన్ లీడరు ఎవడన్నా మన మీదకి రావాలంటే కొట్టి వెంకటేష్ గుర్తొస్తారు. వాళ్ళని కంట్రోల్ చేసుకోగలిగాం. కానీ ఇప్పుడు ఇంటి దొంగల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. తంతే సెట్ కానీ ఇది అన్నారు అంటారు, జోలు పెట్టి చెప్తే మళ్ళీ సెట్ కానీ ఇది చేస్తారు అంటారు. ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా అయింది. సో గోపి గారు ఎప్పుడు హెల్త్ బాగలేదు, వాడు దరిద్రుడు వచ్చి సర్వనాశనం చేశారు. వాడు పిల్లల బిడ్డలు వాళ్ళ పెద్ద సబ్లీజులు అంట ఇదంట ఈ సొసైటీస్ ముందుకు పోకుండా పొలిటికల్ గేమ్లు ఆడి పొలిటికల్ లీడర్స్తో కలిసి వాళ్ళ కోట్లు ఇస్తామని చెప్పి కొన్ని కోట్లు వసూలు చేసి వాళ్ళు వసూలు చేసిన కోట్ల డబ్బులు ఫ్రీ డబ్బులతో మేము పోరాడాలి. ఈ లంగనాయిలు ఫ్రీ డబ్బులు ఉంటాయి వాళ్ళతో, మనమేమో జోడించి డబ్బులు తీయాలా కొట్లాడాలా, టైం వేస్ట్ చేసుకోవాలి. ఇది నాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే గోపి గారు హెల్త్ పాడైనప్పటి నుంచి ఈ విధవలు చేరినప్పటి నుంచి ఏమనంటే అమ్మవారు వచ్చారంటే రాత్రి 1 గంటకు వరకు కళ్ళు వచ్చారంట, ఆమె చెవులో చెప్పారంట ఇవంతా వాడు సంసారం చూసుకోమని. ఆ సంసారం చూసుకొని కానీ పిల్లల బిడ్డలు పెడుతూ లీజులు రాసుకోమని చెప్పారంట. ఇట్లా ఉంటాయి వాడు. అది సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. ఇలా చెప్పేవాళ్ళు లేకపోతే ఏమన్నా చేస్తారు. సో అన్నీ నేను మీటింగ్లో పోయినాము, వీళ్ళు తనదానికి రెడీగా ఉన్నారా సెట్ గారు అంటే ఓఎస్ మేము రెడీగా ఉన్నామని లేచేదానికి వచ్చాము. వాళ్ళు ఏదో గొంతు తీసుకుంటారు. వాడు గడపాలో ఏదో ఒకటి ఉన్నాడు, ఇంకోటి ఏదో ఉన్నాడు, 2-3 విధవలు ఏదో గొంతు తీసుకున్నారు. ఇలాంటి విధవలకు మళ్ళీ బుద్ధి చెప్పాలి. వీళ్ళు ఇది ఒక సబ్జెక్టు. సో ఇది ఎలక్షన్స్ ప్రక్రియ నిలబడుకోకుండా ఎలక్షన్స్ కరెక్ట్గా జరగాలని సత్య గారు నిర్ధారించి, సత్య గారు ఉన్న టైంలో మహాసభ సుబ్బరాయుడు గారి సహకారంతో 2 ఫ్లోర్లు కంప్లీట్ చేయడం జరిగింది. మహాసభ కన్స్ట్రక్షన్ 2 ఫ్లోర్లు స్లాబ్ వేయటం జరిగింది. ఇది మీరందరూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేయాలి. సుబ్బరాయుడు వాళ్ళ హయాంలో చేశారు. సో దానికి 50 లక్షలు నేను ఇచ్చాను, ఇంకో 50 లక్షలు ఇస్తాను. సుబ్బరాయుడు గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు. సో ఇది కూడా దాన్ని మిగతా కొంతమంది మిత్రులు ఇచ్చారు. మనతో ఉండే ట్రస్ట్ మనీ వేసాము. సో ఇది మళ్ళీ ఎప్పుడైనా వసూలు చేసి మళ్ళీ ఆ స్కాలర్షిప్ మనీ పెట్టే దిశలో ముందుకు పోవాలి. ఇది ఒక కుటుంబం. సత్యం గారు కాంగ్రెస్ పార్టీ, నేను బీజేపీ, నా కొడుకు టీడీపీ, పక్కన లక్ష్మి పార్టీ, ఆయన వైఎస్ఆర్, ఇప్పుడు టీడీపీ వచ్చాడు, బీజేపీకి వచ్చాడు, ఆయన ఈ టేబుల్ మీద నాకేమైనా ఉంటే చెప్పండి. కొంతమంది విధాలు ఏదో మాట్లాడుతున్నారు. నేను ఇది పొలిటికల్ పార్టీస్ అనేది బయట మన వాళ్ళు ఎవడైనా గెలిచేది అవకాశం ఉన్నా సాయం చేయండి. ఇది ఒక కుటుంబంతో చేయండి అని చెప్తుంటారు. ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి. ఇట్లా ఉంటే ఎవరా మళ్ళీ విధవాళ్ళు మళ్ళీ ఏదో పార్టీని తెచ్చి పెట్టేసి నెత్తి మీద పెట్టుకొని తల మీద బండ్ వేసుకొని చేస్తుంటారు. మా సభను రోడ్డు మీద పెట్టేపోతుంటారు. సో ఇవన్నీ వాళ్ళు మాటలు చెప్పడం జరిగింది. మరి ఒకటి ఎగ్జాంపుల్ మీకు అన్ని దగ్గర చెప్తూ ఉంటాను. రోషయ్య గారు ఇప్పుడు మన పొట్టి శ్రీరాములు మనకి ఏమీ చేయలేదు, మహాత్మా గాంధీ ఏమీ చేయలేదు. వాళ్ళు చేసింది దేశానికి చేశారు. మహాత్మా గాంధీ దేశానికి చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు మాట్లాడే జనాల కోసం చేసి భాషా
భాషలను బట్టి రాష్ట్రాల అవతరణ కోసం దేశంలో ఒక మార్గాన్ని చూపించాడు పొట్టి శ్రీరాములు. ఎస్సీలకు ఎస్టీలకు చేశాడు, వైశ్యులకు చేయలేదండి, ప్రజలందరికీ చేశాడు. మహాత్మా గాంధీ ప్రజలందరికీ చేశాడు. సో మన ప్రజలందరికీ చేశాడు కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు అందరూ లీడర్లు, రెడ్డి గారు కానీ, చౌదరి కానీ బ్రాహ్మణులు కానీ ఎవరైనా వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకుంటూ వాళ్ళని జెండా ఎగరేయలేదు. ఎప్పుడు పోయి మన పొట్టి శ్రీరాములు తీసుకోపోయి కొల్లే లీడర్ని ఎందుకు చేస్తారంటే, మహాత్మా గాంధీ కొల్లే లీడర్ ఎందుకు చేస్తారు? ఈ బొమ్మల మీద కూడా మీరు అమ్మవారి బొమ్మ ఏంటి, ఇంకా మీకు లీడర్ అంటే రోషా గారి పేరేంటి? ఇది కుల లీడర్లు కాదు, కులానికి మనకేమి చేయలేదు, ప్రజల కోసం చేశారు. అందరు లీడర్లు తెలుసుకోవాలి, మీకు అర్థమైందని చెప్పి. సో నేను రోషా గారు అయినా కొద్ది కులాల కోసం పోరాడాడు, అది చేశాడు. వాటికి సెల్యూట్, ఎవరు మంచిగా చేశారు కమ్యూనిటీకి వాళ్ళు సెల్యూట్ చేయాలి. వీళ్ళకి పెద్ద సెల్యూట్ చేయాలి మహాత్మా గాంధీకి, పొట్టి శ్రీరాములు. కానీ మనం కుల లీడర్లుగా ఆయన చేయొద్దండి అని మీకు చెప్తాను. వాళ్ళు రాష్ట్రంలో అందరూ గౌరవించాలి, రాష్ట్ర ప్రజలు అందరూ గౌరవించాలని నేను తెలియజేస్తున్నాను. అంతేగాని వేరే అర్థం కాదు. రాష్ట్రంలో ప్రజలందరూ చేయాలి. మేము కూడా విగ్రహం అంటే ₹1,00,000 ఇచ్చాం. యాక్చువల్లీ ఇవన్నీ ప్రభుత్వ కార్యాలయం చేయాలి, మనం కులం వాళ్ళు చేయరాదు. మరి దానికి మళ్ళీ వేరే అర్థాలు వస్తాయని చెప్పి ముందు మేమే ఇచ్చాం, భరత ఇచ్చాం. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాల్సింది, మన కమ్యూనిటీకి ఎవరు సహాయ సహకారాలు అందించారు మర్చిపోరాదు. రోషా గారు ఉన్నారు, ఆయనకు ఒక విధంగా ఒక మంచి పేరుంది, రాజకీయ చతురత ఉన్నది, పరిపాలించే దక్షత ఉన్నది, వాయిస్ ఉన్నది. కానీ చేయి బలం చూపడు. ఆయన బలం అంటే నోటి బలం చూపుతాడు. రాజకీయంగా అన్ని బలాలు ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, వచ్చి కూర్చోండి సార్, ఆఫ్టర్నూన్ అయింది. ఆయన కౌన్సిల్లో ఉంటే ఆయన మెసేజ్ కూడా లేదు, మీరు రాండి సీనియర్ మోస్తూ మీరు వచ్చి కూర్చోండి అని చెప్పి ఆయన్ని చైర్ మీద కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేయండి అని నా పక్కన ఒక అడ్వకేట్ సంఖ్యలు వేసుకుని, ఆయన రాజ్యాంగం తెలిసినాడని మీరు ఉండొచ్చు, సీనియర్ మోస్ట్ షేర్ చేయొచ్చు అని చెప్పి ఆయన పట్టుకొని చేసుకొని పోయాము. క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. 175 మంది ఉంటే ఒకే ఒకడు సపోర్ట్ చేసిన ఒక టీజీ చేసి ఒకటే ఎవడు రాదు. 4 వయసులు ఉంటే దాంట్లో ఒకే టీజీ ఉంటే, 185 మంది ఉంటే ఒకటే టీజీ ఉంటే సపోర్ట్ చేసి. ఆయనకు అన్ని రకాల హంగులు ఉన్నాయి, బలాలు ఉన్నాయి, సీఎం చేయాలి. పోయి కూర్చొని మళ్ళీ చూస్తామంటే మాట కుర్చీలో కూర్చోబెట్టి రంగం నడిపితే సోనియా గాంధీ ఎట్లా కూర్చొని అట్లే కొన్నాళ్ళు ఉన్నాయి అనుకుని ఆమె చేత కాక నేను చెప్పలేక సీనియర్ పోస్ట్ అని చెప్పి ఆయన జగన్ కలగటం ఉందని చెప్పి కంటిన్యూ చేశాను. నేను ఇది 4 ఎమ్మెల్యేలు మన చేయలేదు, వాళ్ళు మేమే చేయలేదు. మంచి వాళ్ళు కూడా వాళ్ళు చేయాలా, మనం భయపడితే ఎట్లా? మన వాళ్ళకి ఎప్పుడో ఆపర్చునిటీ వస్తుంది. ఆయనకు ఆ శక్తి ఉంది, ఆ దేవుడు ఆ భగవంతుడు ఆ కెపాసిటీ ఇచ్చాడు చేతిలో కూర్చొనేకి. ఆ శక్తి ఉండేవాడిని మనకు దొరికినాడు, మనం చేసుకోకపోతే తప్పవుతుంది. సో ఈ విధంగా నేను మన వాళ్ళని నా స్థానానికి తీసుకుని వస్తే మనకు గౌరవం. ఒక ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు రోషా గారు ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి లెవెల్లో ఉంటా ఉంటాను. చీఫ్ సెక్రటరీలు వాళ్ళు వీళ్ళంతా మనకు ఆ గౌరవాన్ని ఇస్తారు. మీరు ఇప్పుడు కొన్నేళ్ల కిందట, 20 ఏళ్ల కిందట, 15 ఏళ్ళకి తేడా మీరు చూడొచ్చు. వయసులు అంటే రాజకీయ నాయకులు ఇప్పుడు ఆశామాజీ నేను కనపడతా వాళ్ళకి. ఐఎమ్ నాట్ జోకింగ్. ఎవడన్నా మిమ్మల్ని ఏమన్నా అతిగా మాట్లాడాలంటే నేను కనుక కనపడతాను. అంత ఇదిగా చేయరు, అప్పుడు మాదిరిగా నకరాలు చేయరు, గౌరవిస్తారు. ఎక్కడ నకరాలు చేస్తే అక్కడ వాళ్ళకి వార్నింగ్లు పోతాయి. సో ఈ విధంగా మనకు సహాయ సహకారాలు అందిస్తారు. మన దాంట్లో కూడా బలాటులు ఉన్నారు, ఎక్కడన్నా సై అంటే సైన్ వాళ్ళు ఉన్నారు, లీడర్ ఉన్నాడు పక్కన సురేష్ గారు, మరి అలాగే లక్ష్మయ్య మైండ్గా ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతాడు. సత్యనారాయణ దేవకి గారు ఎట్లా కావాలంటే అట్లా టర్న్ చేసి పగేస్తాం.
ఆయన ఎట్లా మాయ చేస్తే సరెండర్ చేయించుకుంటాడు, వాళ్ళని చేయించుకుంటాడు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మన దాంట్లో అన్ని విద్యలు అన్ని బలాటులు ఉన్నారు. సో మీ అందరికీ నమస్కారం చేసేది ఉంటే మన వాళ్ళని నిలబెడతాం, మంచి వాళ్ళని నిలబెట్టాం. మీరు సహకరించండి. మీరు ఎవరో అక్కడ ఆ బహుమతి ఈ బహుమతి ఇస్తాననే వాళ్ళని మీరు మెంబర్గా తీసుకోవద్దండి. మీకు నమస్కారం పెట్టి చెప్తాను, ఇది నథింగ్. ఇప్పుడు ఒక రోజు కూలి 1000 రూపాయలు వస్తుంది. అలాంటి టైంలో ఆ 2000 3000 బహుమతులకు గాను ఎవరైనా కక్కుర్తి పడే వాళ్ళు ఉంటే వాళ్ళని మెంబర్గా తీసుకోవద్దండి. మన గౌరవాన్ని కాపాడుకోవాలి. గౌరవం చెడిపోయింది, అటువంటి గౌరవం మళ్ళీ తెచ్చుకోవాలి. సో మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంటే మీరు ఇచ్చే ఎన్నుకోనబడే 20 మెంబర్లు మాకు లిస్ట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కక్కుర్తి పడేవాళ్ళు కాకుండా గౌరవంగా బతికేవాళ్ళు, గౌరవంగా ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. మీరు కాలంలో ఆ దుడ్లు పెట్టేదానికి ఎవడైనా రెడీ అవుతాడు, కానీ నాకు ఉన్నట్టు అవుతాను. మనం చేసే సేవ ఎందుకు, మనం చేసే పనులు ఎందుకు, డబ్బులు ఇచ్చి మనం గంబాలు తీసుకోవాలా అనేది బాధ అవుతుంది. మీరు ఆలోచించుకోండి. మంచి వాళ్ళు పెట్టుకుంటే మీకు కూడా నాకు గౌరవం పెరుగుతుంది, మాకు గౌరవం పెరుగుతుంది. మీరు ఇచ్చే మెంబర్లు గౌరవంగా పెట్టుకోవాలని ఇవ్వండి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.